మూవీ స్టార్టింగ్ లో ఐస్లాండ్ కి సంబంధించిన ఒక అందమైన సిటీని చూపిస్తారు. అమెరికన్ పర్యాటకులు జైన్ మరియు రీలే అనే కపుల్ వాళ్ళ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వచ్చుంటారు. రీలే తన కెమెరాతో జైన్ ఫొటోస్ తీస్తాడు. జైన్ చాలా హ్యాపీగా పోజులిస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు హోటల్ రూమ్ లో వాళ్ళ వస్తువులు పెట్టి ఐలాండ్ టూర్ కి వెళ్తారు. అక్కడ గీజర్స్, హాట్ స్ప్రింగ్స్ చూస్తారు. డిన్నర్ చేస్తున్న సమయంలో జైన్ రీలేతో ఇక్కడ ఈ పాత కెమెరా ఫిల్మ్ దొరకదు, కాబట్టి నేను నీకు ఒక కొత్త కెమెరా కొనిస్తానంటుంది. అయితే రీలే నిరాకరిస్తాడు. ఎందుకంటే అతను వచ్చేటప్పుడే చాలా ఫిలిం రోల్స్ తీసుకుని వచ్చుంటాడు. అంతేకాకుండా అతను ఫొటోస్ ని ఆటో కరెక్ట్ చేసి పర్ఫెక్ట్ గా చెయ్యాలి అనుకోవడం లేదు. వాళ్ళ ఇన్పర్ఫెక్షన్ తో పాటు న్యాచురల్ గా ఫోటోలు తీయాలనుకుంటున్నాడు. తర్వాత వాళ్ళు కొన్ని టూరిస్ట్ ప్లేసులు చూడ్డానికి వెళ్తారు. అందులో ఒకటి చర్చ్, ఇంకా అందమైన జలపాతాలు వగైరా ఉంటాయి. సాయంత్రం వాళ్ళు హోటల్ రూమ్ కి వెళ్లి పడుకుంటారు. అర్ధరాత్రి జైన్ నిద్రలేచి కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. అప్పుడు ఆమెకి కొన్ని క్షణాలు ఒక వెలుతురు కనిపిస్తుంది. తర్వాత రోజు ఉదయం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తారు. అయితే ఆ హోటల్లో ఎవ్వరూ కనిపించరు. అందువల్ల వాళ్ళు వేరే రెస్టారెంట్లో తినడానికి బయటకు వెళ్తారు. బయట కూడా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. ఒక్క మనిషి కూడా కనిపించడు. ఈ రోజు ఏదైనా హాలిడే ఉందా అని ఇద్దరు అక్కడ ఉన్న అన్ని బిల్డింగ్స్ లోకి వెళ్లి చూస్తారు. అయితే ఎక్కడా కూడా ఎవ్వరూ కనిపించరు. రాత్రికి రాత్రే మనుషులందరూ మాయమైపోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు చాలా చోట్ల వెతికి చూస్తారు, కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎక్కడా ఒక్క మనిషి కూడా కనిపించడు. చివరికి వాళ్ళు తాము మాత్రమే అక్కడ ఉన్నామని నిర్ధారణకు వస్తారు. వెంటనే వాళ్ల రిలేటివ్స్ కి ఫోన్ చేస్తారు. అయితే ఎవ్వరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు. టీవీ ఛానల్స్ కూడా ఆఫ్లో ఉంటాయి. సోషల్ మీడియా కూడా సైలెంట్ గా ఉంటుంది. హోటల్ రూమ్ కి వెళ్లిన వెంటనే రీలే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి నెట్ ఉందో లేదో చూస్తాడు. అయితే నెట్ ఉంటుంది, కానీ నిన్న రాత్రి నుంచి న్యూస్ ఛానల్స్ కూడా ఎటువంటి అప్డేట్ చేయలేదు. రీలే సెక్యూరిటీ కెమెరాస్ చెక్ చేస్తాడు. అన్నింటిలో కూడా ఖాళీ రోడ్ లైన్లే దర్శనమిస్తాయి. ఒక్క మనిషి కూడా కనిపించడు. వాళ్ళకి అసలు నమ్మకమే కలగదు. ఆ ప్రపంచంలో ఆ ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ లేరనే విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎన్ని చోట్ల వెతికినా ఎవ్వరూ కనిపించరు. అప్పుడే వాళ్ళకి ఒక కార్ విండో ఓపెన్ చేసి కనిపిస్తుంది. తర్వాత వాళ్ళు ఆ కార్ ఎక్కి ఊరి బయటకు వెళ్తారు. అక్కడ కూడా ఎవ్వరూ కనిపించరు. చివరికి వాళ్ళు అలసిపోయి ఒక చోట కూర్చుంటారు. వాళ్ళకి ఒకరికి ఒకరు కనీసం తోడున్నామని కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు హోటల్ రూమ్ కి తిరిగి వెళ్ళిపోతారు. ఉదయాన్నే రీలే జైని నిద్రలేపుతాడు. అయితే ఆమె మూడ్ సరిగ్గా లేదు. ఆమె బెడ్ మీద నుంచి లేచిరాదు. రీలే బయటికి వెళ్ళొస్తాడు. జైన్ ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్దామని అడుగుతుంది. రీలేకి కూడా ఆ విషయం అర్థం కాదు. అందువల్ల జైన్ కి తన ఫేవరెట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తాడు. అయితే అది తినడానికి ఏమాత్రం బాగోదు. అయినా కూడా రీలే తన కోసం ఎంతో కష్టపడుతున్నాడని జైన్ సంతోషపడుతుంది. తర్వాత వాళ్ళు ఒక గ్రాసరీ స్టోర్ కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకుంటారు. రీలే ఆ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఇంకో కార్ వెతికి తీసుకొస్తాడు. హోటల్ కి వెళ్లిన తర్వాత వాళ్ళు బ్యాగులు ప్యాక్ చేసుకుని ఒక పెద్ద ఇంటి కోసం వెతుకుతారు. అలా వాళ్ళకి నచ్చిన ఇల్లు దొరుకుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఆ ఇంట్లో సెటిల్ అవుతారు. తర్వాత జైన్ రీలే ఒక బట్టల షాప్ కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన బట్టలు తీసుకుంటారు. రీలే ఇదే మంచి అవకాశం, నువ్వు ఇంకా కొన్ని డ్రెస్సులు తీసుకో, జనాలు వచ్చేస్తే మళ్ళీ మనం ఇదంతా చేయడం కుదరదని చెప్తాడు. అలా ఇద్దరు చాలా డ్రెస్సులు ట్రై చేస్తారు. బాగా డ్రింక్ చేసి మోనోపోలీ కూడా ఆడతారు. తర్వాత జైన్ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడా అని అంటుంది. అప్పుడు రీలే నువ్వు దేవుడిని విశ్వసిస్తున్నావా అని అడుగుతాడు. జైన్ విశ్వాసం వేరు, ధార్మికత వేరు అంటుంది. రీలే నువ్వు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకు, టేక్ ఇట్ ఈజీ అని చెప్తాడు. తర్వాత వాళ్ళు లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు. జైన్ చాలా రిలాక్స్ గా ఫీల్ అయ్యి విండోలో కాళ్లు పెట్టుకుని పడుకుంటుంది. అప్పుడు ఆమె షూ పడిపోతుంది. ఇద్దరు చియోథార్మల్ పూల్ కి వెళ్తారు. అక్కడ గడ్డిలో పడుకుని రిలాక్స్ అవుతారు. జైన్ తన డ్రెస్ తీసేసి పూల్లో స్విమ్ చేయడానికి వెళ్తుంది. రీలే ఆమె ఫొటోస్ తీసిన తర్వాత తాను కూడా పూల్లోకి వెళ్తాడు. అక్కడ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. తర్వాత బయటికి వచ్చి పడుకుంటారు. కొంచెం సేపు తర్వాత జైన్ నిద్రలేస్తుంది. అక్కడ ఉన్న పచ్చని చెట్ల మధ్య నడుస్తూ ఉంటుంది. ఆమె వెనకాలే రీలే కూడా వెళ్లి ఫోటో తీస్తూ ఉంటాడు. సాయంత్రం వాళ్ళు సిటీకి తిరిగి వస్తారు. గ్రాసరీ స్టోర్ కి వెళ్లినప్పుడు రీలే పిల్లవాడిలాగా ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు పొరపాటున ట్రాలీ కింద పడిపోయి అతని చేతికి గాయమవుతుంది. రాత్రి వాళ్ళు పార్టీ డ్రెస్ వేసుకుని డిన్నర్ చేస్తారు. అప్పుడు జైన్ ట్రాలీ మీద ఎక్కి ఆడుకునే అంత అవసరం ఏముంది, ఈ సమయంలో గాయాలైతే ట్రీట్మెంట్ చేయడానికి ఒక్క డాక్టర్ కూడా లేడు, కనీసం సాయం చేయడానికి మనుషులు కూడా లేరు అంటుంది. అప్పుడు రీలే నువ్వు చిన్న విషయానికి పెద్ద రాద్యాంతం చేస్తున్నావు అంటాడు. అప్పుడు జైన్ కి కోపం వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. కొంచెం సేపు తర్వాత రీలే ఒక బొకే తీసుకుని వాళ్ళు ఏర్పరచుకున్న ఇంటికి వెళ్తాడు. ఇంట్లో జైన్ పడుకుని ఉంటుంది. రీలే ఆమెతో నేను నిన్ను ఇలా చూడలేను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని ప్రామిస్ చేస్తాడు. జైన్ నేను ఈ ట్రిప్ కి నాకు ఇష్టమైన ఆ బుక్ తీసుకురావాల్సింది అని అంటుంది. అప్పుడు రీలే తనకి ఆ బుక్ ఇంకో కాపీని ఇప్పిస్తానని ప్రామిస్ చేస్తాడు. అయితే జైన్ కి తన ఇంట్లో ఉన్న అదే బుక్ కావాలి, ఎందుకంటే దాన్ని ఆమె ఫాదర్ ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ బుక్ తో ఆమెకి చాలా అనుబంధం ఉంది.
ఆ బుక్లో జైన్ తను మొదటిసారి రీలేకి ప్రపోజ్ చేసిన డేట్ని నోట్ చేసింది. అప్పుడు రీలే నవ్వుతూ, ఇప్పుడు మనం ఇద్దరం కలిసే ఉన్నాం. ఈ అందమైన ఇంట్లో మనం సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి నువ్వేమీ దిగులు పడకు అంటాడు. అయితే జైన్ ఇంటికి తిరిగి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ అది సాధ్యం కాదు. మరి వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? తర్వాత వాళ్ళు కొన్ని టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తారు. చాలా ఫొటోస్ దిగుతారు. తర్వాత ఇంటికి వెళ్తారు. అప్పుడు ట్యాప్లో నీళ్లు రావు. అదే సమయంలో రీలే బ్లూబెర్రీ యోగర్ట్ తింటూ ఉంటాడు. అప్పుడు జైన్, దాన్ని ఎక్స్పైరీ డేట్కి ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. కాబట్టి నువ్వు ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా ఉన్నవి తినాల్సింది. ఇది ఎందుకు తింటున్నావని తిడుతుంది. లేదంటే మన దగ్గర ఉన్న ఫుడ్ అయిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తుంది. రీలే మనం పొలం పండించుకుందామని లేదా వేటాడి తిందామని తమాషా చేస్తాడు. జైన్కి రీలే జోక్ చేయడం నచ్చదు. తర్వాత రీలే పూల్లో స్విమ్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు జైన్ ఒక చర్చ్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక స్టాచ్యూ మీద విచిత్రమైన మార్క్ వేసి ఉంటుంది. జైన్ ఆ స్టాచ్యూతో ఇక్కడ ఏం జరుగుతోంది, దీనంతటికీ కారణం ఏంటి అని అడుగుతుంది. అయితే ఆ స్టాచ్యూ ఎలా సమాధానం చెప్తుంది? తర్వాత రోజు వాళ్ళిద్దరూ సిటీ బయట హాట్ స్ప్రింగ్ కి వెళ్తారు. రీలే జైన్ ని ప్రపంచం యొక్క హృదయ స్పందన గురించి చెప్పమని అడుగుతాడు. అలాగే తనకి ఐస్లాండ్ మీద ప్రేమ ఏర్పడిందని చెప్తాడు. తర్వాత వాళ్ళు ఒక బీచ్ కి వెళ్తారు. రీలే దాని పౌరాణిక కథని చెప్పడం మొదలు పెడతాడు. జైన్ కథ తర్వాత చెప్పొచ్చు, ముందైతే తాగడానికి నీళ్లు లేవు అంటుంది. తర్వాత వాళ్ళు విరిగిపోయిన ఒక ప్లేన్ దగ్గరికి వెళ్తారు. రీలే ఆ ప్లేన్ ని కూడా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. జైన్ విసిగిపోయి, నువ్వు ప్రతి ప్లేస్ ని అందమైన ప్లేస్ అని చెప్పి నన్ను సంతోషపెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఈ ప్లేన్ దేనికి పనికిరాదు. నువ్వు రియాలిటీని చేంజ్ చేయలేవు అంటుంది. అప్పుడు రీలే, నన్నేం చేయమంటావు, నువ్వే చెప్పు అంటాడు. జైన్, నీ కళ్ళు తెరిచి చూడు అని చెప్పి రీలేని అక్కడే వదిలేసి కార్ తీసుకుని వెళ్ళిపోతుంది. రీలే రాత్రంతా ఆ పాడుబడిన విమానంలోనే పడుకుంటాడు. జైన్ దారిలో కార్ ఆపి అందులోనే నిద్రపోతుంది. ఉదయాన్నే ఆమె రీలేని తీసుకువెళ్ళడానికి వస్తుంది. అయితే ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. తర్వాత ఇద్దరూ సిటీకి తిరిగొస్తారు. రీలే రోజంతా సిటీలో తిరిగి కనిపించిన పబ్లిక్ ఆర్ట్స్ అన్నింటినీ ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అయితే ఒక పెయింటింగ్ లో ఉన్న కళ్ళు తనని భయపెడతాయి. అందువల్ల అందులో ఉన్న రీల్ మొత్తం బయటికి తీసేస్తాడు. జైన్ ల్యాప్టాప్ లో ఇంకెవరితోనైనా కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు. తర్వాత ఆమె చర్చ్కి వెళ్తుంది. ఇంకోవైపు రీలే ఏదో మిషన్ తయారు చేయడానికి కొన్ని వస్తువులు తీసుకుని వస్తాడు. సడన్ గా ఎలివేటర్ డోర్ లాక్ అవుతుంది. రీలే చాలా కంగారు పడతాడు. అయితే అది దానంతటా అదే డోర్ ఓపెన్ అవుతుంది. అతను రిలాక్స్ అయ్యి ఇంటికొచ్చేస్తాడు. జైన్ ఇంట్లో ఉండదు. రీలే విచిత్రమైన మిషన్ తయారు చేస్తూ ఉంటాడు. మరోవైపు జైన్ ఒక గుర్రానికి ఏదో తినిపిస్తూ ఉంటుంది. ఆమెకి కనీసం చూడటానికి జంతువులైనా కనిపిస్తున్నాయని మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఔటింగ్ కి వెళ్తున్నప్పుడు జైన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె పాత వాయిస్ మెయిల్స్ ని ప్లే చేసి వింటూ ఉంటుంది. అందులో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి వాయిస్లు వినపడతాయి. దారిలో వాళ్ళు ఒక నది దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఒక మంచు కొండపైన కూర్చునుంటారు. జైన్, ఇదే ప్రకృతి యొక్క శక్తి. ప్రకృతి దేన్నైనా వైపౌట్ చేసి అంతం చేయగలదు. దేవుడు కూడా మనుషుల నుంచి విసిగిపోయి ప్రపంచాన్ని అంతం చేసుంటాడు అంటుంది. అయితే రీలే ఇప్పటికీ నమ్మకం కోల్పోలేదు. వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు జైన్ కి ఫిలిం రోల్స్ ఫ్లవర్ షాప్ కనిపిస్తుంది. అది చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే కొన్ని క్షణాల్లోనే వాళ్ళ సంతోషం మాయమవుతుంది. అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ వాడిపోయి ఉంటాయి. రీలే, మనం వేరే ఫ్లవర్స్ చూద్దామంటాడు. తర్వాత వాళ్ళు ఒక నది పక్కనే ఉన్న క్యాబిన్ కి వెళ్తారు. రీలే కొన్ని కర్రలు తీసుకోవడానికి అడవిలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన రీలే షాక్ అవుతాడు. అతనికి నీల్స్ అనే వ్యక్తి కనిపిస్తాడు. అతని పరిస్థితి అంతగా బాగోదు. జైన్, రీలే వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ని అతనికి షేర్ చేస్తారు. నీల్ వాళ్లతో, నేను చాలా రోజుల నుంచి వేరే మనిషిని చూడలేదు. నాకు ప్రపంచం అంతం కాబోతుంది అనిపించింది. అందుకే నేను ప్రకృతి ఒడిలోకి వచ్చేశాను. నేను ఇక్కడే చనిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్తాడు. రీలే అతనికి ధైర్యం చెప్పి ప్రాణాలతో ఉంచుతాడు. జైన్ ఆలోచన ప్రకారం ఇతనొక్క వ్యక్తి మాత్రమే బతికి ఉన్నాడు. అయితే నీల్స్ తన తలరాతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం తెలుసుకుని రీలేకి అతని మీద చాలా కోపం వస్తుంది. రాత్రి రీలే నిద్రపోతూ ఉంటాడు. జైన్ ఫైర్ దగ్గర కూర్చుని నీల్స్ కి తన వెకేషన్ గురించి చెప్తూ తన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని చాలా మిస్ అవుతున్నానని చెప్తూ ఉంటుంది. నీల్స్ కూడా ఆమెతో, నా ఫ్యామిలీ నాకు చాలా దూరంగా ఉండేది. ఎందుకంటే నేనెప్పుడూ వాళ్ళకి దూరంగా షిప్లో ఉండేవాడిని. నాకు ఇల్లు ఉన్నా కూడా నేను పనిలో పడి ఊర్లు తిరుగుతూ గడిపానని చెప్తాడు. ఇద్దరూ ఇప్పుడు ఈ ప్రపంచం అర్థం లేనిది అనుకుంటారు. తర్వాత రోజు ఉదయం రీలే జైన్ ని నిద్రలేపి నీల్స్ నిద్రలోనే చనిపోయాడని బ్యాడ్ న్యూస్ చెప్తాడు. జైన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్లి డెడ్ బాడీని చూస్తుంది. రీలే నీల్స్ కోసం ఒక గొయ్యి తవ్వుతూ ఉంటాడు. జైన్, ఇప్పుడు ఇతన్ని పూడ్చిపెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంటుంది. అయితే రీలే అతన్ని మర్యాదతో పూడ్చిపెట్టాలి అనుకుంటున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. జైన్ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఇంకా సెర్చ్ చేయాలి అనుకుంటుంది.
ఆమె అక్కడ ఇంకా మనుషులు ఎవరైనా ఉండొచ్చు అనుకుంటోంది. రీలేకి నమ్మకం కలగదు. ఇద్దరూ తిరిగి తిరిగి వస్తారు. జైన్ టేప్తో ఖాళీగా ఉన్న ఇళ్లని మార్క్ చేస్తూ ఉంటుంది. రీలేకి ఆమె అలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదనిపిస్తుంది. ఎందుకంటే అతను ఇళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, మార్క్ ఎందుకు చేస్తున్నావంటాడు. అయితే జైన్, ఇక్కడ ఇల్లు ఎక్కడున్నాయి, అన్ని బిల్డింగ్సే ఉన్నాయి, ఇల్లు మనుషులతో మాత్రమే ఏర్పడుతుంది అంటుంది. ఆమె మాటలు విని రీలేకి జైన్ నిజానికి దూరంగా వెళ్తుందని అర్థమవుతుంది. తర్వాత రీలీ ఒక విండ్ మిల్ తయారు చేసుకుని జైన్ని ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్లి, ఆ రోజు మనం ఏదైతే మంచు మీద కూర్చున్నామో ఈ రోజు అదే కరిగి నదిలాగా పారుతోంది. రీలీ జైన్తో లైఫ్ కూడా ఈ విధంగానే తన రూపం మార్చుకుంటూ బతికి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మనం కూడా అదే చెయ్యాలి అని చెప్తాడు. జైన్ ఎమోషనల్ అయ్యి రీలేని కిస్ చేస్తుంది. డిన్నర్ సమయంలో వాళ్ళు మిగిలిన నీళ్లు మొత్తం తాగేస్తారు. జైన్ కిచెన్లో ప్లేట్స్ క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ల్యాప్టాప్లో ఒక మెయిల్ వస్తుంది. జైన్ చాలా ఎగ్జైట్ అయ్యి వెళ్లి చెక్ చేస్తుంది. అయితే అది రీలే పంపించిన ఒక ఫోటో. దాన్ని చూసి ఆమె నిరాశతో ఏడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రపంచంలో ఒంటరిగా ఉన్నారని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత రోజు ఉదయాన్నే రీలేకి తన పేరు రాసి ఉన్న ఒక వైట్ పేపర్ దొరుకుతుంది. రీలే తను తయారు చేసిన వాటర్ పంప్ యాక్టివేట్ చేసి ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో కొన్ని ఫొటోస్ ఉంటాయి. వాటిలో జైన్ ఎక్స్ప్రెషన్ రీలేని కంగారు పెడుతుంది. అతను వెంటనే జైన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆమె కార్ చయోథర్మల్ పూల్ దగ్గర కనిపిస్తుంది. రీలే వెంటనే పూల్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. జైన్ నీళ్లలో తేలుతూ కనిపిస్తుంది. ఆమె ఈ పరిస్థితిని భరించలేకపోయింది. అందుకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. రీలే జైన్ని బయటికి తీసిన తర్వాత తను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని లోపల సర్వైవ్ అవ్వడానికి చాలా ధైర్యం ఉంటుంది. అందువల్ల అతను ప్రాణం తీసుకోలేకపోతాడు. జైన్ని పట్టుకుని బోర్న ఏడుస్తాడు. తర్వాత ఆమె బాడీని అక్కడే వదిలేసి కార్ తీసుకుని అక్కడ్నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో తను ఒంటరిగా ఉన్నాడు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.